నమఃశివాయ. కార్తీక పురాణము 23వ అధ్యాయము. శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తి పొందుట. అగస్త్యుడు మరలా అత్రి మహర్షిని గాంచి, ఓ మునిపొంగవ, విజయం పొందిన తరువాత పురంజయుడు ఏమి చేసెను అని అడుగగా అత్రి మహాముని ఇట్లు చెప్పిరి. కుంభ సంభవ, పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురోజులందరినీ ఓడించి నిరాటంకంగా తన రాజ్యాన్ని ఏలుచున్నాడు. తన యొక్క విష్ణుభక్తి ప్రభావం వలన పరాక్రమవంతుడై పవిత్రుడు, సత్యదీక్షా తత్పరుడు, నిత్యన్నదాత, భక్తప్రియవాది, తేజోవంతుడు, వేదాంగవేత్తయ్యుండెను. మరియు అనేక శత్రువులను జయించి దశ దిశల తన అఖండ కీర్తిని ప్రసరింపజేసెను. శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవా దురంధరుడై కార్తీక వ్రత ప్రభావము వలన కోటికి పడగలెత్తి అరిషడ్వర్గాలని కూడా జయించి ఉండెను. ఇన్ని ఏళ్ళ అతనిప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడు, సదాచార సత్పురుషులో ఉత్తముడై రాణిస్తున్నాడు. అయినను తనకి తృప్తి లేదు. ఏ దేశమున, ఏ కాలమున, ఏ క్షేత్రములో ఏ విధముగా శ్రీహరిని పూజించిన కృతార్థుణ్ణగుదనా అని విచారిస్తూ ఉన్నాడు. ఒకానొక నాడు అశరీరవాణి, పురంజయ, కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రం ఉంది. దానిని 2వ వైకుంఠమని పిలుస్తారు. నీవచటకేగి శ్రీరంగనాథ స్వామిని అర్చింపుము. నీవి సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి పొందగలవు అని పలికెను. అంతట పురంజయుడు అశరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గ మధ్యములో ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శించుచు ఆయా దేవతలను సేవించుకొనుచు పుణ్యనదిలో స్నానము చేయుచు శ్రీరంగమును చేరుకొనికెను. అక్కడ కావేరీ నది 2 పాయలై ప్రవహిస్తుంది. మధ్యలో ఉన్న శ్రీరంగనాథ ఆలయములో శేషశయ్యపై పవలించియున్న శ్రీరంగనాథుని గాంచి పరవశం చేత చేతులు జోడించి, దామోదర, గోవింద, గోపాల, హరే కృష్ణ, వాసుదేవ, అనంత, అచ్యుత, ముకుంద, పురాణ పురుష, వృషికేశ, ద్రౌపది మాన సంరక్షక, దీనజన భక్తపోష, ప్రహ్లాద వరద, గరుడధ్వజ, కరివరద, పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం, దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రాన్ని పఠించి కార్తీక మాసమంతయు శ్రీరంగమందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరెను. పురంజయుడు శ్రీరంగనాథ స్వామి సమక్షములో కార్తీక మాసములో చేసిన వ్రతము వలన అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతోని ఆయువారోగ్యాలతో ఉన్నారు. అయోధ్య నగరము దృఢతర ప్రాకారములు కలిగి, తోరణ యంత్ర ద్వారములు కలిగి, మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్యమ సంయుతమై ప్రకాశించుచుండెను. అయోధ్య నగరమందలి వీరులు యుద్ధ నేర్పరులై, రాజనీతి గలవారై, వైరిగర్భ నిర్భేదకులై, నిరంతరము విజయశీలురై, అప్రమత్తులై ఉండిరి. ఆ నగరమందలి వెలయాండ్రు నృత్యగీత సంగీతాదుల్లోని నిపుణులై, ప్రౌఢులై, మోహనారూప అలంకృతులై, ముఖశోభితులై ఉండిరి. ఆ పట్టణంలోని కులాంగనులు పతి శుశ్రూష పరాయణులై, సద్గుణాలంకార భూషితులై, చిద్విలాప ఉల్లాస పులకాంకిత శరీరులై ఉన్నారు. పురంజయుడు శ్రీరంగ క్షేత్రమును కార్తీక మాస వ్రతమాచరించి సతీ సమేతముగా ఇంటికి సుఖముగా చేరెను. పురంజయుని రాక విని పౌరజనులు మంగళవాద్య ధ్వనులతో ఎదిరేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతఃపురానికి ప్రవేశపెట్టిరి. అతడు ధర్మాభిలాషి అయి దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన చేస్తూ కొంతకాలం గడిపిన తర్వాత ఐహిక వాంఛలు వదులుకొని తన కుమారునికి రాజ్యభారం అప్పగించి పట్టాభిషిక్తం చేసి తాను వానప్రస్థాశ్రమం స్వీకరించి అరణ్యానికి ఏగాను. అతడు ఆ వానప్రస్థాశ్రమం అందు కూడా ఏటేటా విధి విధానంగా కార్తీక వ్రతం ఆచరించుచు క్రమక్రమంగా శరీరం ఉడుగుట చేత మరణించి వైకుంఠానికి వెళ్ళెను. కావున ఓ అగస్త్య, కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదాయమైన మహత్యము కలది. దానిని ప్రతివారును ఆచరించవలెను. ఈ కథ చదివిన వారికి, వినున వారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. 23వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమఃశివాయ.